ఊరి కోసం స్పెషల్ ఫోకస్. ప్రభుత్వాలు పాలకులు మారుతున్నా పల్లెల ప్రగతి కాగితాలకే పరిమితమవుతోంది. ఎన్నికల సమయంలో హడావిడి చేసే నేతలు, పట్టింపు లేనట్లుగా వ్యవహరించే అధికారులు, దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలు త్వరలో జరగనుండడంతో మళ్లీ నేతల హడావుడి పల్లెల్లో మొదలైంది. 1980లో ఏర్పడ్డ ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండల సమస్యలపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలంలో సమస్యలు పేరుకుపోయాయి. గ్రామాల్లో మౌలిక వసతులు లేక ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవు. కొన్ని గ్రామాల్లో మార్కెట్లో గిడంగులు సరిపోయేన్ని లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వేసవిలో చెరువులు, వాగుల్లో పూడికలు తీసిన పాపాన పోలేదు. రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక కనీసం వైద్య సేవలు పొందలేకపోతున్నారు. తాంసీ మండలంలో నెలకొన్న సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు అంటారు. అలాంటి పల్లెసీమల్లో ఈ రోజు వరకు కూడా అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. మండలాల వ్యవస్థలు ఏర్పడి దాదాపు 4 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ కూడా వివిధ మండలాల్లో కూడా సమస్యలు పేరుకుపోతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే స్థానిక పోరుకు సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ జరగకున్నప్పటికీ అతి త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా లోకల్ బాడీస్కి సంబంధించిన అన్ని ఎన్నికలు నిర్వహించేందుకోసం ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో చాలా ప్రాంతాల్లో కూడా సమస్యలు అనేటివి ఉన్నాయి. కనెక్టివిటీ కానీ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కానీ, లేకపోతే పక్క పంచాయతీ భవనాలు లేకపోవడం, ఇలా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం మండల వ్యవస్థ ఏర్పడిన మొదటి రోజుల్లోనే ఈ మండలం ఏర్పడింది. ఈ మండలం నుంచి దాదాపు 24 గ్రామ పంచాయతీలు ఉండేది అప్పట్లో. ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రజల సౌలభ్యం కోసం కొత్తగా భీంపూర్ మండలాన్ని కూడా ఇందులో నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం తాంసీ మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు పరిష్కారం కావాలనే విషయంపై మాజీ ఎంపీపీ అరుణ్ గారు ఉన్నారు. అరుణ్ గారు చెప్పండి, మండల వ్యవస్థ ఏర్పడ్డ మొదటి రోజుల్లోనే ఈ మండలం ఏర్పడింది, ఏం సమస్యలు ఉన్నాయి? ఎప్పుడైతే బైఫర్కేషన్ భీంపూర్ మండలము ఏర్పాటు చేయకముందు ఉమ్మడి తాంసీ మండలానికి 2006 నుంచి 2011 వరకు నేను ఎంపీపీగా పనిచేసినాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరి 23 జిల్లా జీపీలతోటి 23 గ్రామ పంచాయతీలో చాలా పెద్ద మండలము. గోటుకూరు నుంచి దాదాపు కరంజీ గుబడి వరకు చాలా 43 కిలోమీటర్ల విస్తీర్ణం గల చాలా పెద్ద మండలము. ప్రధాన సమస్య మాకు అప్పటి నుంచి దాదాపు 25-30 ఏళ్ళ నుంచి కూడా చూస్తున్నాం. ప్రధాన సమస్య రవాణా సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు. ఆదిలాబాద్ నుంచి కానివ్వండి, ఇటు మండల కేంద్రం తాంసీ నుంచి కానివ్వండి, కరంజీ, నిపాని, అర్లీ, కరంజీ గుబడి వరకు కూడా ఇటు రవాణా సౌకర్యం లేకపోవడమే ప్రధాన సమస్య. దాంతోపాటు మరి మండలకే భీంపూరు అంటే జనాభా ఎక్కువ ఉంది, జీపీలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మరి తెలంగాణ వచ్చిన మొదట్లోనే భీంపూర్ని సపరేట్ మండలంగా డిక్లేర్ చేయడం జరిగింది. డిక్లేర్ చేసిన తర్వాత కూడా భీంపూర్ ప్రత్యేక మండలంగా ఏర్పాటు అయిన తర్వాత కూడా చాలా గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేవు, రోడ్డు సౌకర్యాలు లేవు. లో లెవెల్ వంతెనతో ఆర్టీసీ బస్సులు కూడా ఇరుక్కపోయిన సందర్భాలు చాలా చూస్తున్నాం. మరి ఏదైతే చెరువుల మరమ్మతులు అనేటివి దాదాపు పూర్తిగా అట్లనే వెనుకబడిపోయాయి. చెరువుల మరమ్మతులు లేక, కాలువల నిర్మాణాలు లేక, వేసవిలో నీటి ఎద్దడి ఇంత మాకు అటు పెనుగంగ కానివ్వండి, ఇటు మత్తడి వాగు కానివ్వండి, ఇటువంటి జలవనరులు ఉన్న వాగులు ఉన్నప్పటికీ కూడా మరి ఇటువంటి చెరువుల పునరుద్ధరణ అనేది, కాలువల పునరుద్ధరణ అనేది లేకపోవడం వల్ల నీటి ఎద్దడి పరిస్థితులను కూడా మా చాలా గ్రామాలు పిప్పలకోటి కానివ్వండి, వడూరు కానివ్వండి, ధనూరు కానివ్వండి, అందర్బంద్, ఇటు గిరిజన ప్రాంతాలు కానివ్వండి, అన్ని ప్రాంతాలలో కూడా నీటి ఎద్దడి సమస్య కూడా మేము వేసవిలో ఎదుర్కొంటున్నాం. మార్కెటింగ్ సంబంధించి తాంసీ మండల కేంద్రంలోనే ఒక చిన్న షెడ్డు స్థలం ఉంది, 2 ఎకరాల స్థలం ఉంది, చిన్న షెడ్ ఉంది. అంతే తప్ప వేరే సౌకర్యాలు లేవు. శనగల కొనుగోలు కానివ్వండి, కందుల కొనుగోలు కానివ్వండి, జొన్న కొనుగోలు అప్పుడు చాలా దాదాపు కరంజీ నుంచి, అర్లీ నుంచి వచ్చిన రైతులు దాదాపు 5 నుంచి 6 రోజులు రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి వస్తున్నది. కాబట్టి దయచేసి మేము ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళినాం. ఇక్కడ గిడ్డంగుల్ని, మరికొన్ని గిడ్డంగుల్ని ఏర్పాటు చేసి రైతులకు వసతి సౌకర్యాలని కల్పించాల్సిందిగా కోరుతున్నాం. మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీపీ నరేష్ ఉన్నారు. నరేష్ గారు చెప్పండి, కొత్త బిల్డింగ్స్ ఏదైతే జిల్లా గ్రామ పంచాయతీ సంబంధించి కొత్త బిల్డింగ్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా, ఏమన్నా పెండింగ్లో ఉన్నాయి, అద్దె భవనాలు ఏమైనా కొనసాగుతున్నాయి, పరిస్థితి ఎట్లా ఉంది? ప్రస్తుతం అయితే మనం 2004 వరకు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉంటుంది.
తర్వాత ఇప్పుడు మనం బోత్ నియోజకవర్గానికి రావడం జరిగింది. మన భీంపూర్ ఎప్పుడైతే మన నుంచి విడిపోయిన తర్వాత మనకు ప్రస్తుతం 13 జీపీలు ఉండే 14వ జీపీగా అట్నంగూడ అనే గ్రామ పంచాయతీని ఎన్నుకోవడం జరిగింది. అక్కడ కూడా ప్రస్తుతం ఇప్పుడు మన తాంసీ హెడ్ క్వార్టర్ పరిస్థితి కూడా జీపీ కట్టడం జరిగింది. తర్వాత దానికి నిధులు లేకను ఆ కారణంగా అట్లనే ఉండిపోయింది. దాదాపు మన మండలంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులల్లో ఒక 7-8 బిల్డింగ్లు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఖచ్చితంగా అవసరం ఉన్నాయి. వాటి మీద శ్రద్ధ వహించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను మేము కూడా కోరడం జరుగుతున్నది. రెండవది ఏంటంటే పారిశుద్ధ్య పరంగా చూస్తే కూడా ఇప్పుడు మనకు ముఖ్యంగా ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పాలనలో కొన్ని ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఎక్కడ చూసినా పారిశుద్ధ్యత అన్నది కొంచెం స్తంభించింది. త్వరగా పంచాయతీ ఎన్నికలు జరిగితే కనుక మరి ఆ పారిశుద్ధ్యం అన్న సమస్యని తీర్చే వీలుంటుంది కాబట్టి గవర్నమెంట్ దీన్ని కూడా పరిగణనలోకి తీసుకొని తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మత్తడివాగు ప్రాజెక్టు గతంలో నిర్మించారు. రైట్ కెనాల్ పనులు ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. ఎట్లా ఉంటుంది? అదే ఇబ్బంది కదా. రైట్ కెనాల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే మనకు రైతులకు కొంతవరకు మేలైన నీళ్లు అందుతాయి కాబట్టి పంట పొలాలు వేసుకునే అవకాశం ఉంటుంది. దాని మీద గతం ఎన్నిసార్లు విన్నవించినా కూడా అధికారుల నిర్లక్ష్యమా మరి ఇంకా వేరే వాళ్ళ నిర్లక్ష్యం అని తెలియదు. కానీ మేము మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం అధికారులు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ రైట్ కెనాల్ పనులు కూడా ప్రారంభమయ్యేటట్టు చూడాలని చెప్పి కోరుతున్నాం. ఇది కరంజీ వరకు ఉన్నటువంటి రహదారి అంతర్రాష్ట్ర రహదారి, మాండవికి కనెక్టివిటీ ఉన్న రహదారి. ప్రస్తుతం జమ్దాపూర్ ఆదిలాబాద్ నేషనల్ హైవే 44 నుంచి కనెక్టివిటీ ఉంది. రహదారి పరిస్థితి ఎట్లా ఉంది? రహదారి పరిస్థితి అంటే ఇప్పుడు మనం కొంచెం వర్షం పడ్డా కానీ మోటార్ సైకిల్ తీసుకపోతే స్లిప్ అయ్యే పరిస్థితి, అసలు మోటార్ సైకిల్ నడిచే పరిస్థితి లేదు. దాదాపుగా కరంజీ పోవాలనుకుంటే మన వాళ్ళందరూ అక్కడ వాళ్ళందరూ ఆదిలాబాద్ ఇప్పుడు తాంసీ మీదకి వెళ్ళి ఇటు మాండవి నుంచి కరంజీ వస్తున్నారు. ఆ పరిస్థితి ఏర్పడ్డది. ఎన్నిసార్లు విన్నవించినా బస్సు కూడా ఒకసారి స్లిప్ అయ్యి ముందటికి వెళ్ళిపోతుంటే అప్పుడు కూడా అధికారులు గమనించి కొన్ని చర్యలు తీసుకొని కొంతవరకు పని అయితే స్టార్ట్ చేసిండ్రు. కాకపోతే అది మరి వర్షాలు వచ్చింది అందుకే డాంబర్ వేయలేకపోయినారు. ఇది ప్రత్యేకమైన శ్రద్ధ వహించి సీజన్కు అక్కడ నుంచి బండ్లు ఇప్పుడు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి మండలాలు కాబట్టి మార్కెట్ మాత్రం ఆదిలాబాద్కి పోవాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా అదే మార్గాన పత్తి కానీ సోయలు కానీ కందులు కానీ తీసుకుపోవాల్సి వస్తుంది కాబట్టి ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ రోడ్డు మరమ్మతులు వెంటనే చేసి రైతులకు ఆదుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. స్కూల్ కూడా ఇప్పుడు చాలా మన దగ్గర స్కూళ్ళు కూడా డ్యామేజ్ అయినాయి. కొన్ని స్కూళ్ళకి వాటర్ వచ్చినాయి. కొన్ని అంటే ఎక్కువ వర్షం పడ్డది కాబట్టి సార్ కొంచెం ఇబ్బందికరమే. స్కూళ్ళల్లో కూడా పరిస్థితి ఏమున్నదంటే ఇప్పుడు తాంసీలో కూడా స్కూల్లో నీళ్లు వచ్చినాయి. అట్లా అవి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపిస్తే బాగుంటుందని మా ఆలోచన. మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం సార్. మొత్తంగా రహదారులు కానీ ఇతర సమస్యలన్నిటి కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్నికలు ఎవరు గెలుపొందినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఒకే దిశగా ఆలోచించాలి. గ్రామీణ ప్రాంతాలు ఏదైతే పల్లెసీమలు ఉన్నాయో పల్లెసీమల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఎలాంటిది రానప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో కూడా ఎన్నికల సందడి అయితే ప్రారంభమైనట్టు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే చాలా పెండింగ్ సమస్యలు ఉన్నాయి. కొన్ని మండలాల నుంచి ప్రజల సౌలభ్యం కోసం పెద్ద మండలాలుగా ఉన్నటువంటి వాటి నుంచి కొన్ని మండలాలని వేరు చేశారు. అక్కడ కొత్త మండలాలు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ పరిస్థితులు కూడా విభిన్నంగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా రహదారులకు సంబంధించి కనెక్టివిటీకి సంబంధించిన వాటిపై నుండి కొన్ని వాగులపై లో లెవెల్ వంతెనల కారణంగా వర్షాకాలంలో కూడా ఇబ్బందికర ప్రయాణాలు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో ప్రయాణించే సమయంలో ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే చెరువులు ఏదైతే అసంపూర్తిగా ఉన్న చెరువులకు సంబంధించిన సీల్ట్ తీసేయాలి, పూడికలు తీయాలి, కాలువల నిర్మాణ పనులు చేపట్టాలి. అదేవిధంగా రహదారుల నిర్మాణం కూడా వెంటనే చేపట్టాలని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు పేర్కొన్న పరిస్థితి. కెమెరా శ్రీనివాస్ HNTV ఆదిలాబాద్. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో ఆశావహులు మాత్రం పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మండలం పరిధిలోకి వచ్చే అనేక సమస్యలు నేటికి పరిష్కారానికి నోచుకోలేదు. పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.